హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఇవాళ నేను నా వీడియోలో మా ఫ్రెండ్తో కలిసి నేను వ్లాగ్ చేయబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ కొట్టండి. చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక యూజ్ఫుల్ బ్యూటీ టిప్ లాంటిది అనుకోండి, అంటే అది బ్యూటీ టిప్పే అంటారు, హెయిర్కి సంబంధించిందంటే బ్యూటీ టిప్పే కదా, బ్యూటీ టిప్ చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకు నేను చెప్పకుండా మా ఫ్రెండ్తో చెప్పిస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మొన్న నేను హెయిర్కి సంబంధించి ఒక వీడియో చేస్తే నాకు ఒక కమెంట్ వచ్చిందండి, నీకే జుట్టు లేదు, నువ్వు జుట్టు గురించి వీడియో చేస్తున్నావు ఏంటి అని చెప్పి. అందుకని చెప్పి జుట్టు బాగా ఉన్న అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. దా మా ఫ్రెండ్ నా కోసం డ్రింక్ కూడా చేసి తీసుకొచ్చింది. జడేది వెరీ లాంగ్ హెయిర్, స్ట్రైట్ హెయిర్. జడేసి అసలు నీ జుట్టు లాగా ఉంటుంది, తనది చాలా స్ట్రైట్గా ఉంటుంది జుట్టు. 3 years అయిందా? 3 years హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించి 3 years అయిందంట. అప్పటి నుంచి అలానే మెయింటైన్ చేస్తుంది. దీని పేరు ప్రశాంతి, మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది. మా అమ్మాయి వీళ్ళ అబ్బాయి మంచి ఫ్రెండ్స్. వాడి పేరు వచ్చేసి రితంబర. దాని అర్థం ఏంటని నన్ను అడగొద్దు, నేను చెప్పలేదు. who has highest perception అంట. సో తిను హెయిర్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, చాలా స్ట్రైట్ హెయిర్. అసలు చూడండి, ఇదిగోండి అలా స్ట్రైట్గా 3 years నుంచి మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు తిను మనకి ఏం చూపిస్తుందో తనే చెప్తుంది. ఇది ఈ డ్రింక్ ఏంటో చెప్పు ఫస్ట్. వాటర్ మెలన్ మాక్టైల్ తీసుకొచ్చింది నా కోసం. హెయిర్ ఆయిల్ చెప్తున్నా మీకు, గట్టిగా చెప్పు. హెయిర్ ఆయిల్ తను స్ట్రైట్ గా మెయింటైన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సంవత్సరాలు అయిందంట హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకొని. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి. అండ్ దేనికి యూజ్ అవుతుంది ఆయిల్ అంటే అది స్కాల్ప్ ని హెల్దీగా ఉంచుతుంది. ఎక్స్టర్నల్ గా మనం తీసుకునే కేర్ అన్నమాట. అది ఇంటర్నల్ గా తీసుకునేవన్నీ తీసుకుంటూ ఇది చేస్తే బాగుంటుంది. సో అదనమాట మన హెయిర్ స్కాల్ప్ హెల్దీగా మెయింటైన్ అవడానికి. డాండ్రఫ్ కూడా వర్క్ అవుతుందా? అలోవెరా ఉంటుంది, మెంతులు ఉంటాయి, ఆనియన్ ఉంటుంది, జీలకర్ర. ఆనియన్ ఉంది అంటే ఆబ్వియస్లీ డాండ్రఫ్ కి వర్క్ అనమాట. అండ్ హెయిర్ ఫాల్ కూడా యూజ్ ఉంటుంది. ఆయిల్ అంట, అవన్నీ వేసి ఒక ఆయిల్ తయారు చేస్తుంది. ఇప్పుడు మనకి తనే చూపిస్తుంది. తనతోనే ఎందుకు చేపిస్తున్నానంటే నన్ను అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. మొన్న నాకు ఒక కమెంట్ వచ్చిందబ్బా, హెయిర్ వీడియో చేస్తే నీకు జుట్టు లేదు కదా, నువ్వు హెయిర్ వీడియో ఎలా చేస్తున్నావు అని. నాకు ఒకటి అర్థం కాదండి, ఒక క్లారిటీ కావాలి. హెయిర్ గురించి చెప్పాలంటే జుట్టు ఉండాలా, హెయిర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలా? హెయిర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే చాలు, జుట్టు ఉండవు అసలు. నాకు జుట్టు ఎందుకు లేదంటే నేను గుండు చేయించుకున్నాను 2 years బ్యాక్. ఇప్పుడేమో కట్ చేయించుకున్నాను. ఆఫ్టర్ లాక్డౌన్ క్రాక్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా జుట్టు వీడియో చేస్తే ఇంకేమంటారు నన్ను. డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అవుతాము. ఇప్పుడు తగ్గింది, అయినా కూడా నేను అసలు తిరుపతిలో పడుతుంది. నేను అసలు అయినా హెయిర్ అసలు కంప్లీట్ గా దీని చేసుకుందాం అనుకుంటున్నా. కంప్లీట్ గా క్రాఫ్ట్ మెయింటైన్ చేద్దాం. అందుకనే హెయిర్ కట్ చేయించి క్రాఫ్ట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే తను చూపించే హెయిర్ ఆయిల్ చూద్దాము. ఆయిల్ ఒకటేనా? ఆయిల్ ఇంకా ప్యాక్ కూడా, ఇంకొక ప్యాక్ కూడా చెప్తుందంట. బంపర్ ఏనాది డబుల్ ధమాకా, 1 ఆయిల్ అండ్ 1 ప్యాక్. గెట్ రెడీ. చూసారా, నేను హెల్దీ 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 అని చెప్తున్నానని నా కోసం కూడా హెల్దీ డ్రింక్ తయారు చేసి తీసుకొచ్చింది. బాగుంది. మా ప్రశాంతి వాళ్ళ ఇల్లు చూడండి. మా ప్రశాంతి ఇంట్లో కూడా మొక్కలు పెట్టింది. ఇంట్లో ఉయ్యాలు పెట్టింది, కిచెన్లో కూడా మొక్కలు పెట్టింది, బెడ్రూమ్లో కూడా మొక్కలు పెట్టింది, ఇల్లంతా మొక్కలు పెట్టింది. అబ్బా అదనమాట. తర్వాత మరువం మంచి స్మెల్. ఇదిగో మా గణేష్ అని చూడండి ఒకసారి. వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పటికన్నా ఈ లాక్డౌన్ పోయి ప్రశాంతంగా ఉండాలి వాతావరణం అని చెప్పి కోరుకుంటున్నాను. అదిగో సన్సెట్ అవుతుంది. ఈవినింగ్ చేస్తున్నా షూటింగ్, ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ ఎంత, 6 అయిందా ప్రశాంతి? 5:48. ఓకే, లెట్స్ గో. మనం వెళ్ళి ఆయిల్ చేద్దాం. ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ కిచెన్లో మనీ ప్లాంట్, ఎవ్రీథింగ్ సెట్ చేసి ఉంచింది ఆయిల్ చేయడానికి. ఒకసారి ఎలాగో వచ్చారుగో వీళ్ళ కిచెన్ కూడా లుక్ వేసుకోండి. ఫ్రిడ్జ్, వెరీ బిగ్ ఫ్రిడ్జ్ అబ్బా. మేము ఈసారి మా 2 ఫ్రిడ్జ్లు మారిస్తే ఇది కొనుక్కోవాలి. ఎలాంటిది అవంటే పాతయ్య అని చెప్పి 2 ఉన్నాయి. అగో మట్టి కుండలో నీళ్లు, మట్టి జగ్గులో నీళ్లు, రాగి బిందెలో నీళ్లు, ఫ్లాస్క్లో హాట్ వాటర్. ఇక్కడ సైడ్ కిచెన్ అప్లయన్సెస్. అదేంటిది?
సోడా మేకరా ఎక్కడ తెప్పించావు? దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అవునా, నాకు ఒకసారి చూస్తే లింక్ పంపమను. ఇప్పుడు ఏం చేసావు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసింది. ఈ ఆయిల్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తుంది, చెప్పు. ఫ్లాక్ సీడ్స్ 1/2 కప్ తీసుకోవాలి. అవిసె గింజలు అంటారు కదా, అవి 1/2 కప్ అంట. అండ్ మెంతులు జీలకర్ర కలిపి ఒక 1/2 కప్ వచ్చేలా తీసుకో. మెంతులు జీలకర్ర 1/2 కప్. చిన్న పీస్ జింజర్. చిన్న పీస్ జింజర్ అది చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే. ఒక స్టెమ్ అలోవెరా. ఓకే. అంటే నేను ఈ క్వాంటిటీ అంతా ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ కి చెప్తున్నాను. 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ కి చెప్తుంది క్వాంటిటీ. 1 ఆనియన్. ఒక ఆనియన్ ముక్కలు. అది పర్లేదు, ఇట్స్ ఓకే. సమ్ రోజ్ వాటర్ పౌడర్. ఇది నేను మా చెల్లి వాళ్ళ అత్తగారు రోజ్ పెటల్స్ ని ఎండబెట్టి పౌడర్ చేసి ఇస్తారు. రోజ్ పెటల్స్ ని ఎండబెట్టి పౌడర్ చేసి ఇస్తారు. ఆ పౌడర్ ఓకే, పర్లేదు, వదిలే. 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ ఏంటిది, ఎలా తెప్పించుకున్నాను? మన గ్రామంలో తెప్పించుకున్నాను. ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. ఇక్కడ ఒక ఆర్గానిక్, విజయవాడ వాళ్ళకైతే తెలుస్తుంది, మన గ్రామం అని ఉంటుంది, ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు, వాళ్ళ దగ్గర తెచ్చుకుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్. దాంట్లో 1/2 కప్ అవిసె గింజలు, మెంతులు జీలకర్ర కలిపి 1/2 కప్, అలోవెరా 1/2 కప్, చిన్న ముక్క అల్లం, ఒక ఆనియన్ అండ్ కొంచెం రోజ్ పెటల్స్ పౌడర్. అది లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి, ఇప్పుడే వేసే స్మెల్ కోసమా? ఫ్లేవర్, మంచి స్మెల్ కోసం. స్మెల్ కోసం అంటే. ఓకే. ఫస్ట్ ఇది 1 లీటర్ కదా, నేను ఇందులో 1/2 వేసుకుంటున్నాను అంతే. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడబ్బా. ఇది ఇది 1 లీటర్ బాటిల్ కదా, నేను 1/2 వేసుకుంటున్నాను. 1/2 లీటర్ ఆయిల్ ఒక ప్యాన్ లో వేసుకుంది. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. వేసి ఎలా వేయించుకోవాలి చెప్పు మొత్తం ఒకసారి. మంచిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీకి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, అలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేయాలా ఉంచాలా అందులో? తీసేయాలి. ఎందుకంటే అలోవెరా ఇంకా ఆనియన్ ఉంటే కొంచెం ఆయిల్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని ఎంత ఫ్రై అయినా కూడా తీసేయాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రం తీసేయాలి ఆయిల్ లోంచి. అవి ఎలాగో పైకి ఫ్లోట్ అయిపోతాయి వేగాక, మిగిలినవన్నీ కింద ఆయిల్ లో సెటిల్ అయిపోతాయి, పైన తేలుతూ ఉంటాయి. సో అవి మనం స్ట్రెయినర్ తో తీసేయచ్చు. ఓకే. ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనం బిర్యానీలోకి వాడే బ్రౌన్ ఆనియన్స్ అవుతాయి కదా, అలా అయ్యే వరకు ఈ ఉల్లిపాయ అండ్ అలోవెరా వేయించుకొని అవి తీసేయాలంట నూనెలో నుంచి. ఈ ఆనియన్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అలోవెరా యాడ్ చేసుకుందాం. ఓకే. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగిలినవన్నీ స్లోగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. చూడండి, ఇవి బాగా వేగుతున్నాయి ఉల్లిపాయ ముక్కలు అండ్ అలోవెరా. లో ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఓకే. ఓన్లీ హై ఫ్లేమ్ అంట, లో ఫ్లేమ్ కాదు. దగ్గర ఉండి నీట్ గా చేసుకోవాలి, ఇక్కడ పెట్టేసి ఎక్కడికో వెళ్ళొద్దు. ఓకే, అక్కడే ఉండి చేయాలి. చెప్పు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేద్దాం. అవి కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో అవిసె గింజలు వేసేసింది. అవన్నీ ఒక్కసారి కాకుండా 1 by 1 వేసుకోవాలంట. ఒక 1 మినిట్ గ్యాప్ ఇస్తూ స్లోగా వేసుకుంటూ ఉండాలి. అన్ని ఒకటేసారి వేసేసి అక్కడ పెట్టేసి మనం ఇంకో పని చేసుకుంటే అదే అవుతూ ఉంటుంది, అలా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెంతులు ఇంకా జీలకర్ర ఇవి యాడ్ చేద్దాం. అవి అవిసె గింజలు యాడ్ చేసిన ఒక 1 మినిట్ తర్వాత మెంతులు జీలకర్ర యాడ్ చేసింది. ఇవి కూడా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. తర్వాత లాస్ట్లో జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1 by 1 అంటే మన ఇష్టం, ఏది ముందు ఏది వెనకైనా వేసుకోవచ్చు, కానీ 1 by 1 వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఎంతసేపు బాయిల్ అవ్వాలి? వీటి టెక్స్చర్ మారాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రెడ్ గా ఆల్మోస్ట్ బ్లాక్ గా అయిపోతాయి. అలా అయ్యేంత వరకు వేయించుకుంటానే ఉండాలి. ఇది కొంచెం టెక్స్చర్ మారుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పచ్చిగానే ఉంది, ఇది కొంచెం రెడ్ గా అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించాలి, లో ఫ్లేమ్ లో పెట్టి స్లోగా అవ్వనివ్వాలి ప్రాసెస్. ఓకే. బాగా వేగాయి ఉన్నాయి కదా, ఇప్పుడు మనం జింజర్ యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఈ జింజర్ ఎందుకు అంటే మనకి ఇచ్చి స్కాల్ప్, డాండ్రఫ్ ఉండటం, దురద, మన అన్హెల్దీగా ఉంటే స్కాల్ప్ కి యాంటీ బ్యాక్టీరియల్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో హెల్దీ స్కాల్ప్ ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇచ్చిగా దురద ఉన్నా, డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిలీ అయిపోవటం స్కాల్ప్ అదంతా ఉంటుంది కదా, అదంతా రెడ్యూస్ చేస్తుంది జింజర్. ఈ ఆయిల్ అసలు ఎలా అప్లై చేయాలి చెప్పు ఇంతకి?
నేనైతే ఎట్లా యూజ్ చేస్తానంటే ఓవర్ నైట్ యూజ్ చేస్తాను. లైక్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తాను. అంత టైం లేదు అంటే అసలు పెట్టను నేను ఈ ఆయిల్ వాడితే ఖచ్చితంగా ఓవర్ నైట్ పెట్టుకుంటేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓవర్ నైట్ పెట్టుకున్న దానికి 1 hour పెట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే చాలా మంది ఆయిల్ వల్ల ఏమవుతుంది, కండిషనింగే కదా, కండిషనింగే చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి. దానికోసమే కదా కండిషనర్స్ యూజ్ చేస్తాము. ఇది వాడాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ పెట్టుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకుంటే బెస్ట్. ఓవర్ నైట్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. వాడే ముందు లైట్ గా మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్, లేకపోతే కొంచెం చిన్న గిన్నెలో వేసి లైట్ గోర్ వేసుకొని కుదిరితే కాటన్ బాల్ తో అప్లై చేసుకొని, లేకపోతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలి. ఓకే, కానీ మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్. ఓకే, వన్స్ మన ఆనియన్ అండ్ అలోవెరా ఈ కలర్లోకి చేంజ్ అయింది అనుకున్నప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇప్పటివరకు హై ఫ్లేమ్లో ఉంది ఆయిల్, ఇంక ఇప్పుడు మాత్రం తగ్గించుకోవాలి. ఇప్పుడైతే మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ ఒక 2 minutes. అంటే అలోవెరా కూడా టెక్స్చర్ కొంచెం మారాలి. ఆనియన్ మారిపోయింది. బట్ నువ్వు ఇప్పుడు స్టవ్ కట్టేస్తే ఆ వేడి సరిపోదా? ఇంకా కావాల్సిందేనా? కొంచెం చేంజ్ అవ్వాలి, ఎందుకంటే చూడు ఇంకా గ్రీన్ గా ఉంది. ఆ గ్రీన్ కలర్ పోతే చాలు మనకి. ఇప్పుడు అది కూడా పోయాక తినేం చేస్తుందంటే ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకుని అలోవెరా అండ్ ఆనియన్ పీసెస్ వరకు చూడు, అలోవెరా అండ్ ఆనియన్ పైకి ఫ్లోట్ అయ్యాయి. అవేమో కింద ఆయిల్ లో సెటిల్ అయిపోయి వాటి వరకు ఏదైనా ఒక స్ట్రైనర్ తో సెపరేట్ చేసేస్తుందంట. మిగిలినవి అలానే నూనెలో ఉంచేయడం వల్ల ఏంటంటే ఆయిల్ రిలీజ్ అవుతా ఉంటది కాబట్టి బాగుంటుంది. ఇంకా ఏంటి యాడ్ చేయొచ్చు అన్నావు? ఫ్రాగ్రెంట్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే మనకి రిలాక్సేషన్ కోసం లావెండర్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, ఇంకా మన చాయిస్ అన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది. లావెండర్ ఆయిల్ చాలా రిలాక్స్ చేస్తుంది స్మెల్. సో అది కూడా నేనైతే లావెండర్ ఆయిల్ ఇంకా రోజ్ పెటల్ పౌడర్ యాడ్ చేస్తాను. రోజ్ పెటల్ పౌడర్ ఎప్పుడు యాడ్ చేస్తావు? లాస్ట్ లో దింపేసిన తర్వాత, అది కొంచెం కూల్ అయిన తర్వాత, బాటిలింగ్ చేసుకునే ముందు కంప్లీట్ గా అట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, ఈ ఎసెన్షియల్ ఆయిల్ మాత్రం బాటిల్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు చేస్తాను. ఇదిగోండి, ఇదేంటది 100% ఆర్గానిక్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది బాటిల్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఎంత వేస్తావు? ఆ హాఫ్ లీటర్ ఆయిల్ కి ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ వేసేస్తాను. హాఫ్ బాటిల్ ఇది వేస్తుందంటే ఇది మంచి రిలాక్సెంట్ గా పనిచేస్తుందని. అండ్ ఈ రోజ్ పెటల్స్ పౌడర్ అయితే ఇది ఎంత వేస్తావు? 2 spoons వేస్తాను. 2 spoons వేస్తుంది. ఇది కూడా ఏంటంటే కొంచెం కూల్ అయ్యాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది 2 spoons వేస్తుందంట. ఇది ఇంట్లో తయారు చేసిన రోజ్ పెటల్స్ పౌడర్. అయిపోతుంది చూడు, లైట్ గ్రీన్ కాస్త. సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇట్లా స్టవ్ మీద ఉంచేస్తే ఒక 1 hour అలా ఉంచేస్తే స్లోగా మిగతా ఏదైనా పచ్చిగా ఉన్నా కూడా ఆ వేడికి సెటిల్ అయిపోతుంది. తర్వాత మనం స్ట్రైనర్ తో తీసేయచ్చు. గోరువెచ్చగా ఉంది. ఇందులో ఏది రోజ్ పెటల్స్ పౌడర్. ఇదిగోండి, ఇది హోమ్ మేడ్ రోజ్ పెటల్స్ పౌడర్. ఎలా చేయాలో కూడా స్పూన్ కాదు, టీ స్పూన్ తో. ఓకే, నేనైతే 2 spoons యూజ్ చేస్తున్నాను. 2 spoons రోజ్ పెటల్ పౌడర్ వేసింది. యాక్చువల్లీ రోజ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక లావెండర్ ఆయిల్ వేసుకోవాలి కదా. ముందైతే ఇది వేసుకున్నాం. ముందైతే అంటే కొంచెం అది కూడా దిగాలి కదా ఆయిల్. మరి వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ అయితే ఎలాగో మిక్స్ అవుతుంది కదా. ఇది కూడా అడుగున సెటిల్ అయిపోతుంది ఆయిల్ కింద. డన్. తర్వాత బాటిలింగ్ చేసుకోవడానికి ముందు ఆయిల్లో చల్లారాక ఒక హాఫ్ బాటిల్ లెవెండర్ ఆయిల్ కలుపుకున్నాము. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. అండ్ నేను హెయిర్ ప్యాక్ కూడా చూపిస్తాను అన్నా కదా, అది వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చూపించట్లేదు. అది ఇంకో వీడియోలో మీతో షేర్ చేస్తాను. సూపర్ హెయిర్ ప్యాక్, దానికోసం కూడా వెయిట్ చేయండి. అలోవెరా ఇంకా ఆనియన్ని సెపరేట్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా ఒక సెపరేట్ జార్లోకి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి తీసుకోవచ్చు. నేను ఇందులోకి తీసుకున్నాను. అడుగున మెంతులు, జీలకర్ర అవన్నీ సెటిల్ అయిపోయి ఉన్నాయి చూసారు. నేను అవన్నీ ఇందులోనే ఉంచేసాను. ఓన్లీ ఆనియన్ ఇంకా అలోవెరాని సెపరేట్ చేశాను. ఓకే, ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. అది కూల్ అవ్వాలి. నేను ఇవన్నీ యాడ్ చేయాలంటే, ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా రోజ్ పెటల్ పౌడర్ యాడ్ చేయాలంటే, అవి యాడ్ చేసుకునే ముందు ఆయిల్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఓవర్ నైట్ అప్లై చేసుకోవాలి. ఓవర్ నైట్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది, 1 hour అప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే, అది మీరు అప్లై చేసుకుంటే మీకే తెలుస్తుంది దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఓవర్ నైట్ అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.